చూస్తే హీరో హోండా CBZ వెహికల్ అండి. సో దీనికి ఇష్యూ ఏంటంటే బ్రేక్ అనేది ఫంక్షన్ అవ్వదు కంప్లీట్ డిస్కౌంట్ అయిపోయింది. చూసారు కదా, కంప్లీట్గా జీరో బ్రేక్ అనేది. సో మనకి డిస్క్ బ్రేక్ విషయానికి వచ్చేసరికి బ్రేక్ పట్టలేదంటే ఒకటి ఆయిల్ అయిపోయి ఉండాలి, రెండు మనకి కింద డిస్క్ ప్యాడ్స్ సరిపోయి ఉండాలి. ఫస్ట్ మనం డిస్క్ ప్యాడ్స్ చెక్ చేద్దాం. డిస్క్ ప్యాడ్స్ అయితే ఇంకా మనకి చాలా వరకు టైం ఉంది. సో మనకి ఆయిల్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ చెక్ చేయాలి, మనకి ఆ క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. దానికైతే ఇంక స్టార్ స్క్రూ డ్రైవర్ యూస్ అవుతుంది, కానీ దీనికైతే మైనస్ స్క్రూస్ వచ్చాయి. సో మైనస్ స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి క్యాప్ తీయండి. క్యాప్ చూసుకోరు బాబోయ్, చూసారు కదా ఎంత వరస్ట్గా ఉందో. అంటే మెయింటెనెన్స్ అసలు బాగాలేదు. ఆయిల్ మొత్తం అడ్డే అదే ఇదే చివరికి ఇది అయిందండి, గోల్డ్ అయింది. సో మొత్తం ఇప్పుడు క్లీన్ చేసేయాలి. క్లీన్ అయిందో చూసారు కదా. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ హోల్స్లోకి మనకి డస్ట్ వెళ్ళిపోతుంది. సో మనకి బ్రేక్ ఆయిల్ అనేది .3, .4 వాడినా పర్లేదు. సో దీనికైతే చూసి కొత్త ఆయిల్ తీస్తున్నాను. కొత్త ఆయిల్ వేసి చాలాసేపు అయితే పంపింగ్ చేయవలసి వచ్చింది, నాకు చాలా టైం పట్టేసింది. దాంతో ఇంకొక విషయం చూడండి, ఎండింగ్ కూడా చూడండి, వీడియో అనేది మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. సో ఆయిల్ ఫుల్గా వేసి అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. బబుల్స్ అనేవి వస్తే మనకి ప్రెస్సింగ్ పంపింగ్ అవుతున్నట్టు. చాలా చిన్న బబుల్స్ ఏదో రావాలి వద్దు అన్నట్టుగా బబుల్స్ వస్తే చూసారు కదా. ఓకే, కొంచెం ఎర్లీగా రావాలని కింద ఓపెన్ చేయాలి డ్రైన్ బోల్ట్ అనేది. డ్రైన్ బోల్ట్ మనకి సైజ్ అనేది 10 కానీ 11 కానీ 8 కానీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంటుంది. సో దీనికైతే CBZకి అయితే 11 ఇచ్చారు. సో 11 బోల్ట్ లూజ్ చేశాను. లూజ్ చేసినా అందులోంచి అయితే ఆయిల్ రాలేదండి. అయితే ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డాను. ఆయిల్ రాపోయేసరికి మళ్ళీ తీరా ఏం చేశానంటే మొత్తం ఓపెన్ చేస్తే అప్పుడు ఆ మొత్తం దానిలోంచి మనకి ఆయిల్ అయితే రావడం జరిగిందండి. అంటే ఏమంటే మీకు ఏమర్థమైంది, మీద ఆ పర్టికులర్ బోల్ట్ కూడా స్టక్ అయిపోయింది, వాటర్ వెళ్ళిపోయి హోల్స్ అని కంప్లీట్గా క్లోజ్ అయిపోయి. సో ఇప్పుడు అది కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు అది కూడా మొత్తం క్లీన్ చేయాలి. సరే కదా, దానికి హోల్ క్లోజ్ అయిపోయింది. సెంటర్ హోల్, సైడ్ హోల్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. సైడ్ 2 హోల్స్ ఉంటాయి అండ్ మీద కూడా ఇది ఉంటుంది. అండ్ ఆయిల్ చూసరికి ఎంత బంకగా ఉంది, కంప్లీట్గా బురద అయిపోయింది. మొత్తం బురదలు మొత్తం తీసేయాలి. కొత్త ఆయిల్ వచ్చేదాకా పంపింగ్ చేస్తూనే ఉండాలి కంప్లీట్గా. లేదంటే ఆ బురదలో ఒక చిన్న నలకెళ్ళి పడినా సరే మనకి బ్రేక్ డిస్కనెక్ట్ అవుతుంది. బ్రేక్ ఫెయిల్యూర్ అంటే అదేనండి, బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి చూసారు కదా, అందువల్ల బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి. చూసారు కదా, ఈ రకంగా కన్నం కనిపించాలి. కన్నం కనిపిస్తే మనకి అందులో ఆయిల్ అనేది పాస్ అవుతుంది, ఎయిర్ తీరంగా అవుతుంది. సో అలాగే మీద పంపింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను మొత్తం ఆ లీడ్స్ కూడా మొత్తం క్లీన్ చేశాను. ఒక ఐరన్ వైర్తో మొత్తం అన్ని హోల్స్ కూడా ఇంకా డస్ట్ కావడం ఉందని చెప్పేసి పంపింగ్ త్వరగా అవ్వడం కోసం చేశాను. అరౌండ్ నాకు ఈ పర్టికులర్ ప్రాసెస్ చేయడానికి ఒక ½ an hour కాదు కానీ 45 minutes పట్టింది, అంత టైం పట్టింది. కొన్నిసార్లు ఏంటంటే మనం చేసే వర్క్ అనేది మనీతో కాదు టైంతో ఉంటుంది. సో పంపింగ్ చేయగా కొత్త ఏరియా వచ్చేసింది. కొత్త ఏరియా వస్తే మేము యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకుంటుంది. మామూలుగా బోల్డ్ అనేది బిగిన్ చేసి లైట్గా మళ్ళీ పంపింగ్ చేయాలి. ఎయిర్ అనేది తీయాలి కదా. సో ఎయిర్ తీపితే మనకి బ్రేక్ అనేది కరెక్ట్గా ఫంక్షనింగ్ అవ్వదు, బ్రేక్ కరెక్ట్గా పట్టదు. ఓకే, కంప్లీట్గా బిగిన్ చేసి చాలా చిన్నది లూజ్ చేయండి. అంటే ఆ మేద హోల్ నుంచి చాలా తక్కువ రావాలన్నమాట బ్రేక్ ప్రెస్ చేస్తే, అలా పంపింగ్ చేయాల్సి ఉంటుంది. సో మీనింగ్ కేసు డిస్క్ బ్రేక్ వెహికల్స్ కనుక వాడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. డిస్క్ బ్రేక్ వెహికల్స్ చాలా ఇబ్బంది. అలాగే సేఫ్ సైడ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. రన్నింగ్లో బ్రేక్ పట్టేయచ్చు, చాలా ఇష్యూస్ అనేవి. ఇప్పుడు కండిషన్లో ఉంచుకోండి. బ్రేక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ వెహికల్స్కి. అదే కదా మీకు ఎంత స్పీడ్ వెళ్ళినా కంట్రోల్ చేసేది. ఈ మధ్య ఈ స్పోర్ట్స్ బైక్స్ వచ్చిన తర్వాత అసలు కంట్రోల్ అవ్వట్లేదు, బైక్స్ అనేవి చాలా ర్యాష్గా అవుతున్నారు. ఓకే, పంపింగ్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసి చూసారు కదా. బ్రేక్ అన్నది ఆయిల్ లెవెల్ వచ్చేసరికి ఎంత అయ్యాలన్నది మనకి బ్యాక్ సైడ్ మనకి కనిపిస్తుంది కదా, మినిమం అనేది అక్కడ వరకు వేస్తే సరిపోతుంది. మరీ ఫుల్గా వేస్తే మళ్ళీ కప్పు పెట్టగానే మీకు ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకో డిసడ్వాంటేజ్ అంటే ఈ ఆయిల్ కనుక పెయింటింగ్ మీద పడితే పెయింటింగ్ మొత్తం పోతుంది. సో చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. కింద క్లాత్ పెట్టి మొత్తం అంతా ముందుగా అరేంజ్మెంట్ చేసుకోండి గైస్. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మొత్తం 2 బోల్ట్స్ కూడా ఫిట్ చేసేసి ఫుల్ టైట్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ CBZ, హీరో హోండా CBZ వెహికల్కి డిస్క్ బ్రేక్ మొత్తం సర్వీస్ అండి. సో ఏదైతే చూసారు కదా, మినిమం నుంచి ఆయిల్ కనిపిస్తుంది క్లియర్. ఓకే, ఇప్పుడు బ్రేక్ చూడండి, బ్రేక్ పడుతుంది లేదో మీకు చూపిస్తాను అనేది క్లారిటీగా. ఫంక్షనింగ్ అనేది బ్రేక్ సూపర్గా ఉంది, కొత్త పడిన బ్రేక్ లాగా పడుతుంది వల్ల. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ కనుక మీకు తెలుసుకోకుండా చూడాలనుకున్నా వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేశారు గైస్. చూసారు కదా, బ్రేక్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్గా మన బ్రాండ్ న్యూలో పడుతుంది. మరి ఇంకెన్నో వీడియోస్ మీ ముందంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.